ఏ డే పై స్కిట్ చేస్తున్నాడని 7 days నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆ సీక్రెట్ తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. ఈ రోజు జబర్దస్త్ ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, లవ్ యు ఆల్. सिलका राहे सिलका दिल मेरा धड़का गुंडल्लो गोली जोड़ा पेलुतुन्नदे प्रेम प्रेम ಅದರ ಕೊಟ್ಟು ಕೊಟ್ಟು ಬೆದರ ಕೊಟ್ಟು ಪಿಡಿಯಾನೆ ಚದರ ಕೊಟ್ಟು 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 ವಿರಗ ಕೊಟ್ಟು ವಿರಹಾನೆ
No. No. Hey! రాఘవా సార్ అసలు ఫినిషింగ్ అదిరిపోయింది. వరల్డ్ సైలెంట్ చాలా చెప్పావు, చాలా బాగా చేసావు. నాకు మళ్ళీ నువ్వు చార్లీ చాప్లిన్ కట్టడం కనపడగానే ఏదో మంచి ఇచ్చేస్తావు అనిపించింది. నువ్వు జబర్దస్త్ చార్లీ చాప్లిన్ అయిపోయావు. ఇంతే ఉంటాడు చార్లీ చాప్లిన్ హైట్. నీకు ఆ మూతికి అదే పెట్టి చేసి నువ్వు మిగతా ఇమిటేషన్ చాలా బాగా చేస్తావు.
అన్నిటికంటే బెస్ట్ థింగ్ వరల్డ్ సైలెంట్ డే. ఇంకా ఇవాళ సినిమాలకు వెళ్తే అవసరానికి మించిన రికార్డింగ్స్ ఇవి చూసి ఆ రోజుల్లో చాప్లని సైలెంట్ పిక్చర్లో ఎంత ఎమోషన్స్ స్టిరప్ చేసేవాడు ఆయన. ఒక ఇది ఉంది, ఈ ప్రపంచం రన్ అవటానికి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ మాట్లాడే మాటల్లో ఒక 20% మాట్లాడితే ఈ ప్రపంచం ఇప్పుడు ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది. మిగతా 80% మాటలు వేస్ట్. ఆ 80% మాటల వల్లే గొడవలు, కొట్లాటలు, దెబ్బలాటలు, ఫైట్లు, గీట్లు అన్నీ. సో 20% మాట్లాడాలి. అప్పుడప్పుడు ఇలాంటి సైలెంట్ డే ఉంటే అంత అద్భుతంగా ఉంటుంది. నీ సైలెంట్ డే నేను సపోర్ట్ చేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా క్యూట్ గా ఉన్నావు రాఘవ. అండ్ ఇక్కడ కూడా మీరు చూస్తే సైలెంట్ గా ఉన్నాను అనుకుంటున్నారు కానీ మీరు ఏం చెప్పాలనుకున్నారో క్లారిటీగా క్లియర్ కట్ గా మాకు అర్థమయ్యేలాగా చెప్పారు. అండ్ చిన్నపిల్లలకి చాలా నచ్చింది. ఆల్రెడీ మీరు చేశారు కదా ఒకటి, చేసినప్పుడు అందరికి చాలా నచ్చేసింది. జబర్దస్త్కి ఎంత మంచి వ్యూవర్షిప్ ఉందంటే ఈ మధ్య నాకు నిజంగా ఒకసారి ఒంట్లో బాగోలేదు, మెడికల్ షాప్కి వెళ్ళి రోడ్డు మీద నడవలేక నడుస్తుంటే ఫోన్లో మాట్లాడుతున్నాడు. పావు గంట పైన మాట్లాడా. ఒక పెద్ద ఆయన అక్కడే వెయిట్ చేసి చుట్టూరే తిరుగుతున్నాడు. అంత అయిపోయాక సార్ పని ఏమైనా ఉందా అన్నాడు. ఆయన ఎవరో తెలియదు. పని ఏముందంటే పని ఉంటుందండి, నాకు ఒంట్లో బాగోలేదు, ఇంటికి వెళ్ళాలి నేను అన్న. అలా కాదు, మా అబ్బాయి ఇక్కడే హాస్పిటల్లో ఉన్నాడండి, ఒకసారి వచ్చి చూడండి అన్నాడు. బోలని అందుకు ఒంట్లో బాగుండదు, మా అబ్బాయికి అంటాడేంటి అనుకున్నాను. అలా కాదండి, ఇంకోసారి వస్తారులేండి హాస్పిటల్కి. అలా కాదండి, మా అబ్బాయికి లుకేమియా అండి, బ్లడ్ క్యాన్సరు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, వాడికి జబర్దస్త్ అంటే చాలా ఇష్టం అండి, అది చూపించి రోజు వాడిని నవ్విస్తున్నాము, మీరు ఒకసారి రావాలి సార్ ప్లీజ్ అంటే, ఇంక నేను కాదని లేక నడవలేని పరిస్థితి నడుచుకుంటూ వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళి కూర్చుంటే అబ్బాయి టక్కన లేచి కూర్చుని ట్రీట్మెంట్ అవుతుంది, ట్యాబ్ తీసి అందులో జబర్దస్త్ అని నాకు చూపించాడు. ఎస్పెషల్లీ స్కిట్స్ అన్ని కామెడీ అతను నచ్చినవి, అందులో నావి సినిమా థియేటర్ కామెడీ అని, ఈ కామెడీ అని అన్నీ చెప్పాడు. ఆ ప్రెస్ది ఒకటి వెనకాల నుంచి పబ్లిక్ అనేవి మిగతా వాళ్ళు చూపించాడు, నావి చూపించాడు. వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. మాకు చాలా హ్యాపీగా ఉందండి, వాడిని ఏదో నవ్వించాలని మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఏమనుకోకండి సార్, థ్యాంక్ యూ. ఆడ కుర్చీలో కూర్చున్నాను, మళ్ళీ లేవలేకపోతున్నాను నేను, అంత నాకు అనీజీగా ఉందనమాట. అంటే నాకు ఒంట్లో బాగోలేక కాసేపు కూర్చుని ఆ అబ్బాయి ఫోటోలు తీసుకుని, అంటే వాడికి నేను కనిపించింది నేనే ఎక్కువ అనుకున్నాను వాళ్ళకి అక్కడ. ఈ క్రెడిట్ అంతా జబర్దస్త్ సార్ బేసిక్గా. సో ఇలాంటివన్నీ కొన్ని వందల వేల ఎగ్జాంపుల్స్ ఇంకా రాని ఉన్నాయి. సో ఆల్ ది బెస్ట్ జబర్దస్త్.